హలో అందరికీ. ఈ వీడియో మేము లాస్ట్ టైం ఊరొచ్చినప్పుడు తీసిన వీడియో అండి. పెట్టడానికైతే నాకు కుదరలేదు. సో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు ఎర్లీ మార్నింగ్ 4:30కి షిఫ్ట్ అనమాట. అప్పుడు నైట్ షిఫ్ట్ ఉండేది. ఇప్పుడు డే షిఫ్ట్ ఇచ్చేసారు. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వర్క్ దగ్గర కూర్చునేసరికే టైం అయిపోయింది. ఇంక టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఆ రోజు పాప ఇడ్లీ, దోస అని 2 అడుగుతుంది. ఇంకా సరేలే ఇంకా బయటికెళ్ళి ఈరోజు ఒక రోజుకి తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళ డాడీ, పాప హోటల్‌కెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకొచ్చేసారు. నాకు పూరి తీసుకొచ్చారు. అలాగే ఉప్మా కూడా తీసుకొచ్చారు. వాళ్ళిద్దరికి ఒకరికి దోస, ఒకరికి ఇడ్లీ తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్‌నూన్‌కి అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. మా వాళ్ళకి, అత్తయ్యకి, మామయ్యకి, మా హస్బెండ్‌కి. ఇంక నేనైతే ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే మరుసటి రోజు ముహూర్తపు రోట, అలాగే మూడవ రోజు పెళ్లనమాట. ఇంకా ఈవినింగ్ 4 అయ్యింది. ఇంక ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసిన వెంటనే ఇంకా మా నాన్నగారేమో నైట్‌కి పాపకి పాలు తాగాలి గదా! అని చెప్పి ఇంకా పాలైతే ఆవు పాలు ముందే తీసేసి మరపెట్టేసి చల్లారి పెట్టేశారు. ఇంకా బాటిల్‌కి ఫిల్ చేసేస్తున్నారు. మేము మా ఊరు నుంచి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే అది బాగా లూప్ లైన్ ఏరియా. యాక్చువల్‌గా చెప్పాలంటే వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు. అలా అయితే 4 అవర్స్ జర్నీ పడతది. ఇలా షార్ట్ కట్‌లలో వెళ్తే 1 అవర్‌లో వెళ్ళిపోవచ్చు. అందుకే మేము వెళ్ళిన ప్రతిసారి బండి మీదైనా లేకపోతే ఇట్లా ఆటో అయినా బుక్ చేసుకుంటాము. వెహికల్ పైన వెళ్ళినా సరే తొందరగా వెళ్ళిపోవచ్చు. జర్నీ కలిసొస్తది. కాకపోతే మనం టైమ్ టు టైమ్ మాత్రమే వెళ్ళాలి. అది మంచి ఏరియా కాదు. దొంగల భయం ఎక్కువనమాట. ఈ ఆటోలో వెళ్తుండగా మీకు కూడా రూట్ అంతా కనిపిస్తుంది కదా! మొత్తం చెట్లు, చేమలు అన్నీ ఉంటాయి. రోడ్డులో ఒక లైట్ కూడా ఉండదు. మొత్తం భయంగా ఉంటుంది. 1 అవర్‌లో మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళి, చిన్న పిల్లల్ని కూడా మేము తీసుకొని వెళ్ళాం కాబట్టి, ఆ ఏరియా మంచిది కాదు కాబట్టి, ఇంకా వచ్చే తావులో ఇంకా గాళ్ళు, దూర్లు ఉంటాయని చిన్న పిల్లలందరికీ కూడా అన్నము, అలాగే వాటితో పాటు మంచినీళ్ళు వాటితో దిష్టి తీసేశారు. ఇంకా పిల్లలందరికి దిష్టి తీసిన తర్వాత మేము పిల్లల తల్లులందరం కూడా కాళ్ళు కడుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే టీలు, డ్రింకులు తాగాము. ఇగోండి వీడే పెళ్ళికొడుకు. ఇంకా మరుసటి రోజు ముహూర్తపు కదా! ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నారు. మేము కూడా ఇంటంతా హడావిడిగా ఉన్నాము. ఇంకా సున్నుండలు చేశారు. అవి కూడా చూపిస్తున్నారు మా పిన్ని. ఇంకా మా వదిన అందరికి వీడియో తీసి హాయ్ చెప్పండి అని అంటుంది. ఈయనే మా తాతయ్య అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు. మా పిన్ని వాళ్ళ మామయ్య. 80 ఇయర్స్ అన్నమాట. ఇప్పుడిప్పుడు కొంచెం మనుషుల్ని మర్చిపోతున్నారు. సో, తర్వాత కొంతసేపు ఆడిన తర్వాత మళ్ళీ పలకరించిన మళ్ళీ కొత్తగానే మాట్లాడతారు. ఇంక నైట్‌కైతే మేము వంట ప్రిపేర్ చేస్తున్నాము. సాంబారు, వాటితో పాటు బంగాళదుంపలు, అప్పడాలు, అన్నం అయితే ప్రిపేర్ చేశాము. పెళ్లి రోజు ఇంటికొచ్చినటువంటి ఆడపిల్లలకు, అలాగే పేరంటాలకి జాకెట్ ముక్కలు కానీ, లేకపోతే చీరతో గానీ సున్నుండలైతే ఇస్తాము. అలాగే సున్నుండలు కూడా చేసేసి ఉంచేసారు మేము వెళ్ళేసరికి. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కదా! ఇంక చేస్తే ఇంక వాళ్ళు చెయ్యిలు పెట్టి ఇంక వాటన్నిటిని డ్యామేజ్ చేస్తారని చెప్పి ముందుగానే మేము రాకముందు చేసేయమని చెప్పాము. చేసేసారు. ఇంకా ఆ రోజు నైట్ భోజనాలైతే చేసేసాము. చేసేసాక అందరము చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళం అందరం కూడా కోన్‌లయితే పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి పంతులు గారైతే వచ్చేసారు. ముహూర్తపు రాటకి ముహూర్తం అయిపోతుందని. ఇంక పెళ్ళికొడుకుని కూడా రెడీ చేసేసాము. రెడీ చేసేసిన తర్వాత వాళ్ళతో పాటు 1 అవర్ పాటుగా పూజైతే చేయించారు. ఇంక చాలా టైం అయితే పట్టింది. ఊర్లో ఉన్న వాళ్ళందరిని పిలిచాము. పెళ్ళికొడుకుకి అక్షంతలు వేసి దీవించడానికి రమ్మని చెప్పాము. వచ్చిన వాళ్ళకి కుంకుమ, పసుపు, బొట్లు పెట్టేసి వాటితో పాటు పళ్ళదనాలిచ్చాము. ఆకు, చెక్క, ముహూర్తపు రాట పెళ్లి ముందు రోజు కానీ, పెళ్లి 3 రోజులు ఉంటుండగా కానీ, లేదా పెళ్లి 5 రోజులు ఉంటుండగా గానీ, పేరు బలాలు బట్టి అయితే ముహూర్తపు రాటని డిసైడ్ చేస్తారు. ముహూర్తపు రాట నుంచి పెళ్ళైనంత వరకైతే ఆడపిల్లయితే ఉండాలి. మా చెల్లి రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఊరు పండగ ముందు రోజే అయింది. ఆ రోజు నైట్ ఘటాలన్నీ ఎత్తి అనుబండగ అన్నీ జరుగుతున్నాయని ఇంకా రావడం కుదరలేదు. సరే ఇంకా ఈ ముహూర్తపు రాట స్టార్ట్ అయిన టైంకి వస్తానని చెప్పింది. బట్ వాళ్ళకి బసెస్ ఏం దొరకలేదంట. ఆటో బుక్ చేసుకొని వస్తామని కాల్ చేసింది. ఇంక అప్పటి వరకు నన్ను మేనేజ్ చేయమంది. ఇంకా నేనే చూసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే పెళ్ళికొడుకుకి సంబంధించినవన్నీ పనులు నేను చేయడం చేశాను. ఇగోండి ఇదే కదా! మేము ముహూర్తపు రాటకి తీసుకున్నటువంటి కొమ్మ. ఆ కొమ్మలో అన్ని దేవుళ్ళు ఉంటారని మేము నమ్ముతాము. వాటిని బాగా కడిగి, దానికి పసుపు రాసి, బొట్లు కుంకుమ బొట్లు పెట్టి, అలాగే వాటితో పాటు వైట్ కలర్ క్లాత్ తీసుకొని, దానికి పసుపు కంప్లీట్‌గా రాసేసి, దానికి కూడా బొట్టు పెట్టి, అక్షంతలు కట్టి, ఇంకా ఆ రాటకైతే గట్టిగా కడతామనమాట ఆ కొమ్మకి. ఇంకా పంతులు గారు తీసుకురమ్మన్న టైంకి కరెక్ట్‌గా మేము తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఒక డబ్బా అయితే ఉంది కదా! ఆయిల్ డబ్బా. ఆ డబ్బాని బాగా కడిగి, దానికి పసుపు, కుంకాలతో బొట్టులు పెట్టి, అందులో ఈ కొమ్మని దించుతామనమాట. అందులో దించిన తర్వాత దానికి పూజ చేయించి, నవధాన్యాలతో
పూజ చేయిస్తారు. అంతేకాకుండా పెళ్ళికొడుకు తల్లి, తండ్రితో, పెళ్ళికొడుకుతో కూడా నవధాన్యాలు వేయిస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు, ముత్తైదులందరినీ కూడా పిలిచి అక్కడ అక్షంతలు వేసి పూజ చేయిస్తారు. అప్పటి వరకు ఆ కొమ్మ అయితే ముహూర్తం చూసి అందులో దించుతారనమాట. అప్పటి వరకు మేమందరం కూడా పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా! ఇవే నవధాన్యాలు. ఇంకా వాటన్నిటితో పాటు పాలు కూడా వేస్తాము. ఇంకా నీళ్ళు కూడా వేస్తాము. అక్కడికొచ్చినటువంటి వాళ్ళందరం కూడా 3 సార్లు పాలు, 3 సార్లు అక్షంతలు, 3 సార్లు పసుపు కుంకాలు, అలాగే 3 సార్లు కొంచెం కొంచెం నవధాన్యాలు అన్నింటిని కూడా వెయ్యాలి. ఇంక వాటితో పాటు ఇసుక కూడా వేస్తాము. పువ్వులు కూడా వేస్తాము. వేసేసిన తర్వాత కరెక్ట్‌గా ముహూర్తం చూసి అందరూ కూడా పట్టుకొని దాన్ని ఆ డబ్బాలో అయితే దించేస్తారు ఆ కొమ్మని. అందులో దించేసిన తర్వాత కొంతసేపయితే పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాటికి అక్షంతలైతే వేస్తారు. అక్కడ పంతులు గారు దానికి పూజ చేస్తారు. అదంతా పెట్టేసిన తర్వాత ఇసుక వేసేసాము. ఇంకా వేసేసిన టైంకయితే మా చెల్లొచ్చింది. ఇంక మేమైతే హారతిచ్చేసాము. ఇంక కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా హారతిచ్చేసిన తర్వాత ఇంకా అందులో డబ్బులైతే వేయమంటున్నాము. వాడేమో ఎంతో ఏస్తున్నాడు. ఇంక ఫస్ట్ మేము బొట్టు పెట్టుకొని తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి అప్పుడు హారతి ఇవ్వాలన్నారు. మాకు తెలియక ముందే హారతి ఇచ్చేసాము. మళ్ళీ బ్యాక్‌కొచ్చి మళ్ళీ మేము బొట్టు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టాము. మేము హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళ మేనత్తలుంటారు కదా! వాళ్ళు కూడా హారతి ఇస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళకైతే ప్లేట్ ఇచ్చేసాము. వాళ్ళు కూడా పసుపు, బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసారు. ఇంకా అక్షంతలిచ్చి దీవించారు. ఇందులో ఈ ప్లేట్‌లో ఎంతో కొంత కట్నం డబ్బులైతే వెయ్యాలి. ఎంత కలిగితే అంత వెయ్యాలి. ఇంకా వాడేమో నేను వెయ్యను అంటున్నాడు. ఇంక మా చిన్నానేమో జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇంకా వాడికిస్తున్నాడు వెయ్యు అని. ఇంక వాడేమో రూ. 1000 ఇస్తే 500 వాడు తీసుకొని మిగతా 500 ఏమో ప్లేట్‌లో వేస్తున్నాడు. మేము చాలా మంది ఉన్నాము. మాకు సరిపోదు ఇంకా వెయ్యాలి అంటే ఇంక అక్కడున్న వాళ్ళంతా నవ్వుతున్నారు. సరేలేండి ఇక్కడితో సరిపెట్టుకుందాం అని చెప్పి మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసి వెళ్ళిపోతున్నారు. కానీ మేమందరిని పిలిచి ఫోటోలు, వీడియోకి రండి అని చెప్పి పిలిపించామన్నమాట. ఇగోండి ఒక్కొక్క ఫోటో, వీడియో అయితే మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏమో కొట్నాలు దంచాలి. ఇంక దాని గురించయితే మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా మా పిన్ని వాళ్ళది దేవుడి ఇల్లులనమాట. ఈ దేవుడి ఇంట్లో ఫస్ట్ టైమ్ పెళ్లయితే చేస్తున్నారు. మా ఊర్లో మా వైపు ఉన్నటువంటి దేవుడిల్లు ఎవరివైనా ఉన్నాయంటే ముందుగా ఏదైనా సంబరం చేసిన తర్వాత ఆ ఇంట్లో 1 ఇయర్ లోపే పెళ్లయితే చేసేయాలన్నమాట. ఇంకా అందుకే 1 ఇయర్ లోపే లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో సంబరాలయ్యాయి. మార్చ్‌లో ఇంక మ్యారేజ్ అయితే చేసేసారు వీడికి. తర్వాత మళ్ళీ పూజ అంతా అయిపోయాక మళ్ళీ పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇంకా ఇప్పించాము. అలాగే మా చుట్టాలకి దగ్గరున్న వాళ్ళందరికీ ఇప్పించాము. తర్వాత కొట్నాలు ఇంటి దగ్గర దంచుతారనమాట. చూసారా ఇది రోలా కదా! ఈ రోలుని బాగా కడిగేసి శుభ్రంగా చేసేసి దానికి పసుపు, కుంకుమ రాసి బొట్టులు పెట్టి అలాగే పిండితో ముగ్గులు పెట్టి అక్షంతలు వేసి అందులో ధాన్యం అయితే వేశారు. ధాన్యం వేసిన తర్వాత రోకలైతే ఉంటుంది కదా! రోకలిని కూడా బాగా శుభ్రం చేసి దానికి పసుపు, కుంకాలు అలాగే మామిడి తోరణం అన్నీ పెట్టి కూడా ఇంకా మేనత్తలు, అమ్మమ్మలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పట్టుకొని దంచుతారనమాట. దంచి పాటలన్నీ పాడతారు. అందులో ఒక పాట కూడా మాకు అర్థం కాలేదు. ఇంక మమ్మల్ని కూడా పాడమంటున్నారు. మాకైతే రావు. ఇంకా ముహూర్తపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు మార్నింగే పెళ్ళికి రెడీ అవ్వాలి. ఇంకా పెళ్ళికి వేరే ఊరు వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా మార్నింగ్ లేచి ఇగోండి మా పెద్దమ్మ వాళ్ళ పాప వాళ్ళు కూడా వచ్చారు. మా చెల్లి, నేను, మా అక్క, మా ముగ్గురం కూడా ఆడపిల్లలం కదా! ఇంకా వాడికి లేచి రెడీ చేయించాము. నేను, మా అక్క, మా చెల్లి ముగ్గురం కూడా వీడినైతే రెడీ చేయిస్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనైతే కళ్యాణ బొట్టు పెట్టడం. నేనెవరికీ కూడా పెట్టలేదు. ఎందుకంటే కళ్యాణ బొట్టు క్లియర్‌గా, నీట్‌గా రావాలి. లేకపోతే అదొక చిన్న సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి. కానీ బాగా పెట్టాను. చాలా బాగా వచ్చింది. స్టిక్కర్ ఎట్లా ఉంటదో పర్ఫెక్ట్‌గా అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. ఇంకా ఫైనల్‌గా నేనైతే వాడిని రెడీ చేసేసాను. నేను బొట్టు పెట్టాను. మా అక్క కాటుక పెట్టింది. మా చెల్లి బుగ్గ మీద చుక్క పెడుతుందనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసాము. ఇంకా అదంతా అయిన తర్వాత మా అక్క చెల్లెలం ముగ్గురం కలిసి వాడికైతే బట్టలు తీసాము పెళ్ళికొడుక్కి. పెళ్ళికొడుకుని చేయడం కోసం. ఆ రోజు ఉదయం అయితే మేము పెళ్ళికి బయలుదేరిపోవాలి. ఇంక పెళ్ళికి బయలుదేరిపోయే 1 అవర్ ముందు వాడికి మేము తీసినటువంటి బట్టలు వేసి రెడీ చేసి ఇంకా
కూర్చోపెట్టాము. కూర్చోపెట్టి అందరిని పిలిపించి అక్కడ ఉన్నటువంటి చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు ఇవన్నీ వేశారు. ఇంకా ఫైనల్‌గా అయితే వచ్చేసామన్నమాట. పెళ్లి రోజు మార్నింగ్ ఇది. ఇట్లా పెళ్ళికొడుకుని చేసొచ్చిన తర్వాత ఇంకా టెంపుల్‌కైతే విడిదింటికి మేము తీసుకొస్తాము. ఇదే తోటలోక్ అని కూడా అంటారు. మనకి దగ్గరలో ఏదైనా స్కూల్ గాని, గుడి గాని ఏవైనా ఉంటే మొదటి నుంచి పూర్వం నుంచి ఏ అలవాటు ఉందో అదే ప్లేస్‌కి తీసుకొని వెళ్తాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పసుపు, కుంకాలు బొట్లు పెట్టి పెళ్లి కూతురికి ఎవరైనా బ్రదర్స్ ఉంటే వాళ్ళొచ్చి పెళ్ళికొడుకుకి కాళ్ళు కడగాలన్నమాట. కాళ్ళు కడిగిన తర్వాత కట్నం డబ్బులైతే పెళ్ళికొడుకుకి ఇవ్వాలి. ఎంతో కొంత. అప్పుడు మాకు బాగా ఎండుంది. అసలు కాళ్ళైతే కాలిపోతున్నాయి. మామూలు ఎండ లేదు. ఇంకా తమ్ముడైతే వాడికి కట్నం కింద డబ్బులిచ్చేసాడన్నమాట. అమ్మాయికి బ్రదర్స్ లేరు. సో, కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా! ఆ బ్రదర్స్‌ని కాళ్ళు కడిగించారు. వాళ్ళ చేత కడిగించిన తర్వాత మనీ అయితే ఇప్పించారు. కట్నం అంటారు దాన్ని కూడా. ఇంకా తీసుకున్న తర్వాతయితే ఇంకా అందరం కూడా గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. బయట చాలా ఎండుంది. వీడియో ఎడిట్ చేసినప్పుడు ఈ ముక్కేమో నేను డిలీట్ చేయడం మర్చిపోయాను. అందుకే చూసారా ఇది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. సరేలేండి. ఇంకా ఫైనల్‌గా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. కానీ పెళ్ళికొడుకు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడే ఉన్నాడు. ఇంకా వాళ్ళు కాళ్ళు కడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇత్తడి చెంబు వీటితో స్టీల్ చెంబుతోనే కడగాలి. అవేమో తీసుకురావడం మర్చిపోయాము. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులతో కాళ్ళు కడగాల్సొచ్చింది. ఇంకా మేమందరం కూడా ఫోటోలు ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ భోజనాలు ఇవన్నీ కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కాత నొప్పుతారు. కాత నప్పడం అంటే ఏంటంటే, నేను షార్ట్ వీడియోలో పెట్టాను. చాలా క్లారిటీగా, క్లియర్‌గా ఉంటుంది. ఈ లాంగ్ వీడియోలో నేనంత క్లియర్‌గా పెట్టడం కుదరలేదు. యాక్చువల్‌గా ఇదొక పసుపు పెట్టెనమాట. తాటి రేకులతో అల్లుతారు ఈ పెట్టెని. దీన్ని పసుపు పెట్టె అంటాము. పెళ్ళికి మెయిన్‌గా ఉండవలసిన పెట్టెల్లో ఇదొక ముఖ్యమైన పెట్టి. ఇందులో ఐదోతనానికి గుర్తుగా ఉన్నటువంటి సామాన్లన్నీ పెడతారు. అదే గాజులు, పసుపు, కుంకుమ, పౌడర్, అలాగే అద్దం, గాజులు, కంద, దుంపలు, బెల్లం, అరటిపళ్ళు, అరిసెలు, పసుపు కమ్ములు, రెడీ అవ్వడానికి మేకప్ సామాన్లు ఎన్ని ఉంటాయి అన్ని రకాల మేకప్ సామాన్లు, 3 డజన్లు గాజులు వీటన్నిటిని కూడా ఆ కాత పెట్టెలో అన్నీ పెడతారు. పెట్టిన తర్వాత వాటితో పాటు 5 లడ్డూలు పెద్దవి పెడతారు. అలాగే అరిసెలు కూడా పెడతారు. వాటితో పాటు ఇంకా పిల్లకి మనం ఏమైనా గోల్డ్ పెట్టాలి అనుకున్నటువంటి వస్తువులన్నిటిని కూడా గోల్డ్ గాని, వెండి గాని అందులోనే పెడతారు. వాటితో పాటు పెళ్లి పట్టు చీరని కూడా పెడతారు. ఇవన్నిటిని కూడా పెళ్లి కొడుకు వారు పెళ్లి కూతురికి ఇవి ఇస్తారనమాట ఈవినింగు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి కూతురు తరపు వాళ్ళందరికీ కూడా పసుపు, కుంకాలు బొట్లు పెట్టేసి అక్షింతలిచ్చి అందరిని కూడా ఆ బాక్స్ పైనైతే ఆ కాత పట్టి పైనైతే ఎయమంటారు. వేసిన తర్వాత పెళ్లి కొడుకు తల్లి గాని, సిస్టర్స్ గాని వాళ్ళేమో తలపైన పెట్టుకొని దానిపైన చీర కొంగుని కప్పి పెళ్లి కూతురు రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటినే నైట్‌కి మేకప్ అవ్వాలన్నమాట. ఆ చీరనే కట్టుకోవాలి. అవి మాత్రమే ఇచ్చినటువంటి గోల్డ్‌కి పూజ చేస్తారు. గౌరీ పూజ. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తను రెడీ అవ్వాలన్నట్టు ఇస్తారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ పెళ్ళికి తలంబ్రాల కోసం బియ్యం అయితే కలుపుతున్నారు. బియ్యం అయితే తీసుకొని అందులో పాలు వేశారన్నమాట. పాలు వేసేసి బాగా కలుపుతున్నారు. బాగా కలిపిన తర్వాత ఒక 2, 3 అవర్స్ అయితే ఫ్యాన్ కింద పెట్టేస్తారు. చూసారా మేమైతే ఎట్లా కలుపుతున్నామో. ఇంకా ఇదైతే చాలా చిన్న రూము. అందరం కూడా ఇక్కడే అడ్జస్ట్ అయ్యాము. కానీ మేమేమి అంత ఇబ్బంది ఏం పడలేదన్నమాట. అందరం అక్కడే ఉన్నాము. యాక్చువల్‌గా ఈ ఊరే మా అమ్మ వాళ్ళ ఊరు. అందరిది ఈ ఊరే ఇక్కడున్న వాళ్ళందరిది ఆల్‌మోస్ట్. ఇంకా అందుకే అంత ఇబ్బందేం పడలేదు. ఇంకా నైట్‌కి పెళ్లయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్‌గా పెళ్లయితే అయిపోయింది. ఫస్ట్ జీలకర్ర, బెల్లం టైంకి పెట్టేశారు. తర్వాత మంగళసూత్రం కట్టించారు. దాని తర్వాత ఇంకా చక్ర పాద